పడ్డానండి. అలాంటిది నాకు సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి నాకు ఈ కాలు నొప్పిని తీసేయమంటే నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు అది కూడా ముట్టి స్వస్థత దయచేశానండి. ఇంకా ఈ గొప్ప కార్యాలు నా పట్ల జరిగాయండి. నా గురించి, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ కూడి వచ్చిన సంఘానికి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న మా పెదనాన్నగారికి ఒంట్లో బాగాలేదండి. బాగా విపరీతంగా కడుపు నొప్పి, నడుము నొప్పి, బాగా జ్వరం అండి. ఆయనకు బాగా నీరసం అయిపోయి అసలు ఏమీ తినకుండా అసలు ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించేవాడండి. అస్సలు బాగాలేదు. మరి మోషన్స్ కూడా ఆయనకు 10 రోజుల నుంచి అవ్వలేదండి. బాగా ఇబ్బంది పడి నొప్పి వచ్చేసి బాగా కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఏడ్చేసేవాడండి. అప్పుడు నా దగ్గరికి వచ్చి అయ్యగారికి ఫోన్ చేయమని, ప్రార్థన చేయించమని చెప్పారండి. మరి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించానండి. మరి ఆయన ప్రార్థన చేశాక మరి ఒకసారి ఇనిమా కూడా చేయించండి అమ్మ, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారండి. మరి అలాగే తీసుకొని వెళ్ళి ఇనిమా అది చేయించినాక అయ్యగారు ప్రార్థన ఆయన చెవిలో పడినాక మరి ఆ బలహీనత అంతా పోయిందండి. లెగిసి నడుస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారండి. మోషన్స్ అవి కూడా బాగానే అవుతున్నాయి. ఇబ్బంది లేకుండా ఉన్నారండి. మరి సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రభువా తగ్గించాయి ఆ బిడ్డకి అనేసి ఒప్పుకున్నానండి. మరి డ్రింకులు కూడా ఇచ్చుకుంటామని. ఆ బిడ్డ బాగానే ఉన్నాడండి. మీ అందరూ ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు కూడా ఈ వారం రోజుల నుంచి కొంచెం బలహీనంగా ఉందండి. శరీరం అంతా అసలు గాయపడేటట్టు అసలు విపరీతమైన నొప్పులండి. అసలు అడిగేయలేకపోతున్నాను, లేగలేకపోతున్నాను. నా పని నేను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చేతుల్లో నొప్పులు, కాళ్ళలో నొప్పులు, అసలు నడవలేకుండా చాలా బలహీనంగా ఉంది. తలంతా విపరీతమైన నొప్పి అండి. అయినా కూడా నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. యశ్రత్వంతోనే తగ్గిపోయిందండి. మరి అలాగే లెగిసి తిరుగుతున్నానండి. నా పని నేను చేసుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. ఇదే నా చిన్న సాక్షి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను గ్యాస్ట్రిక్తో చాలా ఇబ్బంది పడిపోవాడిని. గ్యాస్ట్రిక్ తీసివేస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే, నా కోసం, నా కుటుంబం కోసం, నా సంతానం కోసం ప్రార్థన చేస్తాను. అందరిని అడిగాడు. దేవుని నామానికి స్తోత్రములండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా వందనాలండి. పరిశుద్ధ సంఘం అంతటికి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత నెల నుంచి నెల వరకు మరి అయ్యగారు అమ్మగారి ప్రయాణాల్లో, మరి విశ్వాసుల ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మరి నేను ప్రతి నెల కట్టాల్సిన వాటికి దేవుడు ధనసాయం అందిస్తే మరి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే దేవుడు ధనసాయం అందిస్తున్నారండి. అలాగే మా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగుంటున్నారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి అన్నయ్య, మరి మావయ్యాల ఇంట్లో మరి కోటలు జరుగుతున్నాయండి. మరి ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘనంగా జరిగినట్లయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి కూటం కూడా ఘనంగా జరిగిందండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా పాపకి కూడా హెల్త్ అసలు బాగాలేదండి. అసలు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకునేది కాదు. మరి అయ్యగారి చేత ప్రార్థన చేయించినప్పుడు మరి ప్రార్థన చేసిన తర్వాత ఉపవాసం ఉండమని చెప్పారండి పాపను కూడా. మరి ఆ చెప్పిన తర్వాత అంతకుముందు మీద కొంచెం బెటర్గానే తింటుందండి. మరి అలాగే మరి నాకు కూడా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి కాదండి. అసలు హెల్త్ బాగుండేది కాదు. మరి అప్పుడు నేను అనుకున్నానండి, ప్రతి నెల మరి నేను సంభక్తుల టైంలో మరి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని. మరి అనుకున్న తర్వాత మరి నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయండి. మరి ఇదే నా సాక్ష్యం. మరి నా గురించి, నా సేవ గురించి మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, ఇక్కడ ఉన్న సేవకులు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మేము వైజాగ్ ప్రయాణం చేసినప్పుడు మరి ట్రైన్లో అండి, మరి అసలు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు చాలామంది రష్గా ఉంది. అసలు కనీసం మేము నిలబడడానికి కూడా మాకు అవకాశం ఉండదేమో అనుకొని చాలా భయపడ్డామండి. మరి దేవా, మరి మాకెవ్వరు, మేము వచ్చిన ఎవరం కూడా నిలబడకుండా మాకు సీట్లు సిద్ధపరిస్తే మేము సాక్ష్యం చెప్తాను అనుకుని దేవుడు అందరికీ మరి అలాగే క్షేమంగా తీసుకొచ్చాడండి. కూటం కూడా ఘనంగా జరిగితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాండి. దేవుడు అలాగే వైజాగ్లో కూటం ఘనంగా జరిగించండి. మరి డేవిడ్ రాజు గారి గృహంలో కూటం ఘనంగా జరిగించారండి. మరి పాల్ గారి గృహంలో కూడా కూటం ఘనంగా జరిగించారండి. మరి ఇదే నా సాక్ష్యం అండి. మరి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని మీ అందరినీ ప్రభు పెట్టి అడిగి పెట్టుకున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. మా ఇంట్లో కూటమి ఘనంగా జరిగితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాక చాలా బాగా జరిగిందండి. అది ఇంకోటి ఏంటంటే, మేము అనుకోకుండా మాకు దేవుడు ఏసీ ఇచ్చారండి. దానికి కూడా నేను ఎంతో కృతజ్ఞత చూపిస్తూ, ఇది
అయ్యగారి అమ్మగారి ప్రార్థన వల్ల జరిగిందండి. ఇదే నా చిన్న సాక్ష్యం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు అండి. నేను చచ్చిపోయి సాక్ష్యం ఏంటంటే ఇక్కడ కూడిన సేవకులందరికీ వందనాలు. నేను చచ్చిపోయి సాక్ష్యం ఏంటంటే నాకు గొంతుకు నొప్పి వస్తుందండి. అస్తమానం గొంతుకు నొప్పి వస్తే పేకంతా నొప్పి అయిపోతుందండి. హాస్పిటల్కి వెళ్ళా తగ్గట్లేదు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయించుకున్నానండి. కొంచెం తగ్గినట్టుగా ఉందండి. నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి.